వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇక ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ అడుగుపెట్టబోతున్నారు. బస్సు యాత్ర వేదికగా వైఎస్ జగన్ పార్టీలో సరికొత్త జోష్ నింపబోతున్నారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసిన వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిర్వహించే మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న బస్సు యాత్ర కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప జిల్లా ఇడుపులపాయలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు పూర్తి చేశారు. ఇడుపులపాయకు సీఎం రానున్న నేపథ్యంలో ఇడుపులపాయలో ఉన్న హెలీప్యాడ్, వైఎస్ఆర్ ఘాట్, గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. సీఎం జగన్ పర్యటించే బస్సును కూడా పార్టీ ముఖ్య నాయకులు సిద్ధం చేశారు. అలాగే జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో ఇడుపులపాయ నుంచి వేంపల్లి మీదుగా ప్రొద్దుటూరుకు వాహనాలతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇక సీఎం జగన్ ఇవాళ 12:20 కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి 12:45 ఇడుపులపాయకు వెళ్తారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద 1:20 ప్రార్థనా కార్యక్రమాలు, ఆ తర్వాత మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇడుపులపాయలో చేపట్టిన కార్యక్రమాల తర్వాత బస్సు యాత్రకు సంబంధించి ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ఎస్ చందు, 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ నాయకులు పూర్తి చేశారు. మధ్యాహ్నం 11 గంటలకి తాడేపల్లి నుంచి కూడా గన్నవరం వెళ్తారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్న తర్వాత కడప నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపై చేరుకుని తండ్రి సమాధి వద్ద కూడా నివాళులు అర్పించిన అనంతరం కూడా ఈ బస్సు యాత్ర అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాబోయే ఎన్నికలకు సంబంధించి 175 సీట్లు, అలాగే 25 పార్లమెంట్లు గెలిచే విధంగా కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. అయితే ఇవాళ నుంచి జగన్ ఎన్నికలకు సంబంధించి కూడా మేమంతా సిద్ధం పేరుతో కూడా బస్సు యాత్రకి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా అయితే జరిగిందో సేమ్ అదే విధంగా కూడా ఈ బస్సు యాత్ర అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం పూట పార్టీ కార్యకర్తలకు సంబంధించి అలాగే మేధావులతో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మధ్యాహ్నం పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్స్ ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత బస్సు యాత్ర ఉంటుంది. ఆ బస్సు యాత్ర అనంతరం కూడా ప్రతిరోజు ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక భారీ బహిరంగ సభ ఉండేలాగా కూడా ఇప్పటికే దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మొన్న జరిగిన సిద్ధం 4 సభలు మినహాయించి మిగతా 21 పార్లమెంటులో కూడా 21 రోజుల పాటు కూడా పూర్తిగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా పూర్తిగా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ తొలి విడత ప్రచారానికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నవరత్న పథకాలు అందాయో వాళ్ళకి లబ్ధి చేకూరాయో వారు లబ్ధి చేకూరితేనే మాకు ఓటు వేయండి అనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇంక అంతేకాకుండా పార్టీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇప్పటికే 81 స్థానాల్లో అటు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. ఏదైతే పూర్తిగా గెలిచే అభ్యర్థులకే ఈసారి టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది అభ్యర్థులను నియోజకవర్గాలు మార్చారు. మరి కొంతమంది సిట్టింగ్ దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ స్థానం కోల్పోయారు. పూర్తిగా అయితే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని కూడా ఈ బస్సు యాత్ర జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 2019 ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు 44 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 మెజారిటీతో గెలిచిన సీట్లు ఉన్నాయి. ఆ సీట్లకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడింది. దాంతోపాటు కొంత కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు కలిసి వెళ్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి పూర్తిగా వచ్చే ఎన్నికల్లో గెలిపే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా దానికి సంబంధించి 44 నియోజకవర్గాల మీద 10,000 ఓట్ల తేడాతో గెలిచిన నియోజకవర్గాలు 44 నియోజకవర్గాలు ఉన్నాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా పార్లమెంటు పరిధిలో
బస్సు యాత్ర ఉంటుంది. నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సెంటర్లో కూడా పార్లమెంట్ పరిధిలో కూడా ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. ఉదయం పూట పార్టీ కార్యకర్తలకు ఇంట్రడక్షన్, అలాగే మీటింగ్స్ తర్వాత కూడా సాయంత్రం పూట సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించున్నారు. దాదాపు 58 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేశాము, పూర్తిగా కూడా కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా అమలు చేశాం కాబట్టి తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే చెప్పనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను కూడా లేకుండా మళ్ళీ ప్రజల్లో ఉండే విధంగా కూడా రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 11 గంటలకి ఇక్కడ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరతారు. అయితే ఇవాళ తొలి రోజు కాబట్టి వాళ్ళ ఇంట్రడక్షన్ అనేది లేదు. ఇవాళ మధ్యాహ్నం వైఎస్ఆర్ ఘాట్కి నివాళులు అర్పించిన అనంతరం కూడా బస్సు యాత్ర ఉంటుంది. ఆ బస్సు యాత్ర అనంతరం కూడా ఇవాళ సాయంత్రం ఆళ్లగడ్డలో కూడా భారీ బహిరంగ సభ ఉంటుంది. వేంపల్లి, వీరపు నాయుడుపల్లి, ఎర్రగుంటపాడు ఈ 3 ఏరియాల మీద మొదటి రోజు దాదాపు 150 కిలోమీటర్లు కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ బస్సు యాత్ర అనంతరం కూడా పూర్తిగా ఆళ్లగడ్డలో సాయంత్రం భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ అనంతరం కూడా దువ్వూరు, చాగలమర్రి మీదుగా కూడా ఆళ్లగడ్డకు సంబంధించి కూడా అక్కడ బస చేసిన అనంతరం కూడా పూర్తిగా రేపు నంద్యాల, అలాగే ఎమ్మిగనూరు, ఎల్లుండి ఎమ్మిగనూరు 3 ప్రాంతాల్లో కూడా కడపకు సంబంధించి రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా మొదటి 3 రోజుల యాత్ర అయితే ఉంటుంది. 21 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేసే దగ్గరే అక్కడే రెస్ట్ తీసుకుంటారు. పూర్తిగా అక్కడే పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది. ప్రతి పార్లమెంటు అలాగే అసెంబ్లీకి సంబంధించి కూడా అక్కడ లోకల్ క్యాండిడేట్ని కలుపుకొని, అలాగే ఇప్పటికే కొంత ప్రతిపక్షాలు కూడా అటు టిక్కెట్లు రాని వారిని కూడా పార్టీలో చేర్చుకునే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా 21 రోజుల పాటు 21 భారీ బహిరంగ సభలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉగాదికి మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు నవరత్న పథకాలు అమలుతో పాటు మరి కొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా మేధావులు అలాగే ప్రజలతో కూడా మమేకమవుతారు. ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించిన అనంతరం కూడా కొత్త మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకొస్తారు. ఏదైనా 21 రోజుల పాటు కూడా ప్రజల్లో ఉండే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి విడత ప్రచారానికి సంబంధించి బస్సు యాత్రకు సంబంధించి మేమంతా సిద్ధం అన్న పేరుతో కూడా ఇప్పటికే పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినాయి. చందు. రైట్ రాజేష్. ఇక ప్రొద్దుటూరులో సాయంత్రం జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఉన్న తిమ్మయ్య కళ్యాణ మండపం ఎదురుగా సభను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ఎన్నికల ప్రచార భాగంలో కూడా ఈరోజు బస్సు యాత్రను కూడా ఏదైతే ఇడుపులపాయ వేదిక కూడా ఆయన ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఈరోజు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కూడా ఆయన ప్రత్యేక విమానం ద్వారా కూడా కడప ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అయితే కడప విమానాశ్రయంలో కూడా కొంతమంది ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారు. అలాగే బస్సు యాత్రకు సంబంధించినటువంటి దిశానిర్దేశం పైన కూడా పూర్తిస్థాయిలో మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే అక్కడి నుంచి కూడా ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఇడుపులపాయకు చేరుకొని అక్కడ ఏదైతే దివంగత నేత మాజీ సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కూడా అక్కడికి చేరుకొని దాదాపుగా 5 నిమిషాల పాటు కూడా ఆయన ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన శంఖారావం మొదలు పెడుతున్నారో అందులో భాగంగా కూడా తన తండ్రి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే 1:30 ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కూడా దాదాపుగా 1:45 కూడా ఏదైతే 2024 టార్గెట్ చేసుకొని ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి శంఖారావం అలాగే బస్సు యాత్రకు సంబంధించినటువంటి బస్సు యాత్రను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇడుపులపై నుండి బస్సు యాత్ర మొదలయ్యి ఇప్పటికే వేంపల్లి పట్టణం అలాగే ఎర్రగుంట్ల అలాగే లాస్ట్కి చూసుకుంటే కనుక ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభతో కూడా ముగుస్తుందని చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పటికే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి సిద్ధం సభలతో కూడా ఇప్పటికే మరో కొత్త పేరుతో మేము సిద్ధం అంటూ కూడా సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రొద్దుటూరు పట్టణంలో చూసుకుంటే గనక ఏదైతే సీఎం సంబంధించినటువంటి మొదటి సభకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,50,000 మంది ప్రజలు అక్కడ ఏదైతే సభను ఉద్దేశించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినారో అయితే ముఖ్యంగా ఈ బస్సు యాత్రలో చూసుకుంటే కనుక 58 నెలల పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం అలాగే ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడినారు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే బస్సు యాత్రకు సంబంధించినటువంటి 21 రోజుల పాటు కూడా ఏదైతే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం తలపెట్టారో ఆ 21 రోజుల పాటు కూడా ఉదయం అలాగే సాయంత్రం కూడా ముఖ్యంగా చూసుకుంటే ఉదయం ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా బస్సు యాత్రకు సంబంధించి అలాగే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలా వెళ్ళాలి అనే దానిపైన కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే మరోపక్క ఏదైతే బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కూడా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా మొత్తంగా ఈ బస్సు యాత్ర సంబంధించి దిశానిర్దేశాలు అలాగే ఇప్పటికే మేనిఫెస్టో అలాగే సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయని దానిపైన కూడా ప్రజలను ఉద్దేశించి కూడా ప్రతి బహిరంగ సభలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% కూడా ఏదైతే అధికారం చేపట్టినటువంటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నవరత్నాలు భాగంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేశామో అందులో భాగంగా 90% ఇప్పటికే కంప్లీట్ చేశామని చెప్పి ఆ 90%ను కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు కూడా అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే మంత్రులకు కూడా చెప్పినట్టు పరిస్థితి ఇప్పుడు తెలుస్తుంది. ఏదేమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మధ్యాహ్నం 1:30 గంటలకు అయితే కనుక ఇడుపులపాయకు చేరుకొని అక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించే పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రికి ఆళ్లగడ్డలో అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే 2024 టార్గెట్ నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అలాగే సొంత జిల్లా నుంచి కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించారని మనం చెప్పుకోవచ్చు. చందు.